హీరోయిన్ త్రిష పెళ్లిపేట లెక్కపోతోంది. ఇండస్ట్రియలిస్ట్ వరుణ్ మాన్యన్ను త్రిష వివాహం చేసుకోబోతోంది. ఈ నెల 23న వీరిద్దరి నిశ్చితార్థం జరగనుంది. ఈ విషయాన్ని త్రిష స్వయంగా ట్విట్టర్లో వెల్లడించింది. పెళ్లి డేట్ ఇంకా ఫిక్స్ కాలేదని చెప్పింది ముద్దుగమ్మ. మార్చిలో వీరిద్దరి వివాహం జరిగే అవకాశాలున్నాయి. పెళ్లి చేసుకున్నా సినిమాల నుంచి తప్పుకునే ఉద్దేశం లేదని, త్వరలో మరో 2 సినిమాలకు సంతకం చేయనున్నట్లు వెల్లడించింది. చాలా కాలంగా త్రిష వరుణ్ పెళ్లిపై కాలీవుడ్ లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఎంగేజ్మెంట్ జరిగిపోయిందని ఓసారి, పెళ్లి కూడా అయిపోయిందని మరోసారి, ఇలా రకరకాలుగా ప్రచారం సాగింది. త్రిష మాత్రం ఎప్పటికప్పుడు ఆ వార్తలను ఖండిస్తూ వచ్చింది. హీరోయిన్ త్రిష పెళ్లి వార్తలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వసుంధర అందిస్తారు. వసుంధర, త్రిష పెళ్లికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? త్రిష ట్విట్టర్ లో ఏం పోస్ట్ చేసింది? గుడ్ ఈవినింగ్ కళ్యాణ్. యాక్చువల్ గా త్రిష పెళ్లి విషయం మీద ఒక తెర పడిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు కూడా సస్పెన్స్ లో నిశ్చితార్థం అయిందని ఒకసారి, లేదు సీక్రెట్ గా మ్యారేజ్ అయిపోయిందని ఒకసారి, ఇలా చాలా పుకార్లు చాలా సార్లు వచ్చినాయి. అయితే మొత్తానికి ఏంటంటే త్రిష తన ట్విట్టర్ లో పేజీలో ఇప్పుడు కొంతసేపటి క్రితమే ఆమె ఒక పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ ప్రకారం ఏంటంటే, మీరు అనుకుంటున్నట్టుగా నా పెళ్లి అయిపోలేదు, సీక్రెట్ గా మాది ఏది జరగలేదు, త్వరలో ఈ నెల 23వ తారీఖున నిశ్చితార్థం జరగబోతోంది. అయితే ఈ నిశ్చితార్థం చాలా ప్రైవేట్ ఫంక్షన్. దీంట్లో ఏంటంటే ఎవరిని కూడా మేము ఎవరిని ఆహ్వానించదు లేదు, కేవలం 2 ఫ్యామిలీస్ మధ్య జరిగే ఒక ప్రైవేట్ పర్సనల్ ఫంక్షన్ అది. సో మీరందరూ కూడా నాకు కోఆపరేట్ చేస్తారని చెప్పి నేను ఎదురు చూస్తున్నాను, ఆశిస్తున్నాను. అలాగే మీరు ఊహించినట్టుగా మార్చిలోనూ ఫిబ్రవరిలోనూ నా పెళ్లి అని చెప్పేసి డేట్ చెప్పొద్దు, ఎందుకంటే మేమే ఇంకా డేట్ ఫిక్స్ చేసుకోలేదు. డేట్ ఫిక్స్ చేసుకున్న తర్వాత నేనే మళ్ళీ అనౌన్స్ చేస్తానని చెప్పేసి త్రిష తన పోస్టింగ్ లో చెప్పింది. దీంతో ఏంటంటే ఎప్పటి నుంచో వీళ్ళిద్దరూ షికారు చేస్తున్నారనే పుకార్లు, అలాగే నిజంగానే ఇటీవల వాళ్ళు గత డిసెంబర్ 3rd వీక్ లోనే వీళ్ళు స్పెషల్ ఒక ప్రైవేట్ ఫ్లైట్ తీసుకొని ఢిల్లీ, ఆగ్రా అన్ని కూడా తిరిగి తాజ్ మహల్ కూడా ఇద్దరు కలిసి చూసి వచ్చినట్టుగా కూడా ఫొటోస్ సహా బయటికి రావడంతో అప్పటి నుంచి మీడియా వెంటాడుతూనే ఉంది కళ్యాణ్. అయితే ఇప్పుడు త్రిష పర్సనల్ గా ఆమె ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో కొంతవరకు ఏంటంటే ఈ పుకార్లకు ఒక పుల్ స్టాప్ పెట్టినట్టుగానే ఉంది. త్రిష ఇంటిది కాబోతుంది త్వరలోనే. అయితే వరుణ్ మణి అతను ఇటీవలే తమిళ సినిమా ప్రొడ్యూసర్ గా ఆయన మారారు. అయితే గతంలో ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్, అలాగే ఒక ప్రైవేట్ ఎంటర్ప్రినర్ గా ఆయన ఉన్నారు. అయితే విదేశాల్లో చదువుకొని వచ్చిన వ్యక్తి. అలాగే ఏంటంటే ఈ మధ్య అతను తీసిన ఈ జగిరిదండ, వాయుమూడి పేసం అనే ఒక సినిమాలకి, తర్వాత 120 సినిమాల్లో సహ నిర్మాతగా కూడా ఆయన వ్యవహరించారు. అయితే దీంతో ఏంటంటే ఒక బిగ్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అండ్ బిజినెస్ పర్సన్ అండ్ ప్రొడ్యూసర్, అంటే ఒక పెద్ద వ్యక్తినే త్రిష ఎంచుకుందని చెప్పొచ్చు. దీంతో త్రిష పెళ్లి చేసుకోబోతుందనే వార్త అభిమానుల్లో చాలా ఆనందాన్ని నింపుతోంది. అయితే ఈ పుకార్లకు ఒక పుల్ స్టాప్ పెట్టబోతున్నాం అని చెప్పేసి త్రిష కుటుంబం కూడా చాలా ఆనందంగానే ఉంది కళ్యాణ్. థ్యాంక్ యూ వసుంధర.